తన జీతం మీద ఆధారపడ్డ నాయనమ్మ, అన్న కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. కానీ వైట్ టైగర్ ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. తరానికి ఒక్కడిగా మిగిలిపోవడానికి కూడా సిద్ధపడిపోతాడు. మనుషులు రెండే రకాలు: వెలుతురులో బతికేవాళ్ళు, చీకట్లో మగ్గేవాళ్ళు. చీకట్లో మగ్గే మనుషులకు మిగిలేది నేరం లేదా రాజకీయాలు అనుకుంటాడు బలరాం. ఈ దేశంలో ఎంతోమంది మనుషులు కోళ్లగూడులో కిక్కిరిసి కత్తి కింద మెడ పెట్టడానికి సిద్ధంగా ఉన్న కోళ్ల లాంటి వాళ్లే. కళ్ల ముందే మిగతా కోళ్లు చస్తున్నా, తమ వంతు వచ్చేస్తున్నా కూడా గూడులో ఉన్న కోళ్లు కనీసం తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించవు. ఈ మనుషులు అలాంటి వాళ్లే అనుకుంటాడు. కొంగ, ముంగిస ఫ్యూడల్ తరం, పనివాళ్లను బానిసల్లా చూసే మనస్తత్వం. అమెరికాలో చదువుకుని వచ్చిన అశోక్ మెతక మనిషి, పనివాళ్లను కుటుంబంలా చూడాలనుకుంటాడు. కానీ చెయ్యని యాక్సిడెంట్ తనే చేసినట్టుగా ఒప్పించి బలరాం చేత సంతకం చేయించిన తండ్రిని ఇతను ఏమీ అనలేకపోతాడు. పింకీ మాత్రం తన మాటకు ఈ కొంగ, ముంగిస ఏ విలువ ఇవ్వకపోయినా సరే వాళ్లను ఎదిరించి మాట్లాడుతుంది. సంప్రదాయాల్ని పక్కన పెట్టింది కాబట్టే మాట్లాడగలుగుతోంది అని గ్రహిస్తాడు బలరాం.